హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ శ్రీకృష్ణ పరిణయం 22వ భాగాన్ని వినేద్దాం. వారం రోజుల పాటు ఫోన్లోనే మాట్లాడుకుంటూ ఉంటారు పార్దు ఇంకా రుక్మిణి. ఆ వారం రోజుల్లో కూడా ఆ పసుపు తాడు గురించి ఆలోచిస్తూ మదనపడుతూ ఉంటుంది. అతనికి ఏ విధంగా చెప్పాలో కూడా తనకి తెలియలేదు. ఆ బాధలో సరిగ్గా పార్దుతో మాట్లాడేది కూడా కాదు. తను ముక్తసరిగా మాట్లాడుతూ ఉండడంతో పార్దుకి కాస్త అసహనంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా పార్దు చాలా మారం పెట్టడం వల్ల ఆ నెక్స్ట్ డే అతన్ని కలవడానికి ఒప్పుకుంటుంది రుక్మిణి బయటికి వెళ్ళడానికి చూసి గౌతమి గారు రుక్మిణిని పిలుస్తారు. రుక్మిణి, బయటికి వెళ్తున్నావు కదా, అన్నయ్య వాళ్ళు సత్య కోసం మంగళసూత్రం ఆర్డర్ చేశారు, వచ్చేటప్పుడు అది తీసుకొనిరా అని అంటారు గౌతమి. కానీ అమ్మ, నేను ఎలా తీసుకుని వస్తాను, అది బావ తెస్తానని చెప్పారు కదా అని అంటుంది రుక్మిణి. లేదు రుక్మిణి, అచ్యుత్కి సత్యని తీసుకుని రావడం లేట్ అవుతుందంట, అందుకే నువ్వు తీసుకొనిరా అని అంటారు గౌతమి. రుక్మిణి అలాగే అమ్మ అని దిగులుగా పార్దుని కలవడానికి బయలుదేరుతుంది. రే, ఎక్కడికి వెళ్తున్నావురా అని అడుగుతారు యశోద గారు. నీ కోడల్ని కలవడానికి వెళ్తున్నాను అని అంటాడు పార్దు. రే, వెళ్లే ముందు మీ నాన్న మాట్లాడతానన్నారు, వెళ్ళి మాట్లాడరా అని అంటారు యశోద గారు. అమ్మ, తను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, లేట్ అయితే తను ఫీల్ అవుతుంది అని అంటాడు పార్దు. ఒక 10 minutes లేట్ అయితే ఏం కాదనుకుంటా అని అక్కడికి వస్తారు పార్దు తండ్రి నందన్ వర్మ. మీరు అందరినీ వెయిట్ చేస్తారు, అలానే తనని కూడా వెయిట్ చేయించాలని అనుకుంటున్నారా అని కాస్త సీరియస్గా అడుగుతాడు పార్దు. నందన్ గారు చిన్నగా నవ్వుతూ, యశోద, నేను వాడితో మాట్లాడాలి, నిన్ను ఫైల్స్ చూడమని చెప్పాను కదా, నువ్వు వెళ్ళి ఆ ఫైల్స్ సంగతి చూడు అని అంటారు. యశోద గారు అలాగే అని చెప్పి వెళ్తారు. నందన్ గారు పార్దు వైపు చూస్తూ, నీకు నేను ఇంతవరకు ఏమి చెప్పినా మైండ్కి ఎక్కించుకోలేదు, కనీసం ఇప్పుడైనా ఒకసారి నేను చెప్పేది విను అని అంటారు. మీరు నాకు చెప్పేది నచ్చేది చెబితే తప్పకుండా వింటాను అని మొహం పక్కకి తిప్పుకుంటాడు. నేను చెప్పేది నీ మంచికే, అది నీకు అర్థం కాదు అని అంటారు నందన్ గారు. అది పక్కన పెట్టి ముందు విషయం చెప్పండి అని అంటాడు పార్దు. చెప్పడం కాదు, చూపిస్తాను అని ఒక ఫోటో తీసి పార్దుకి ఇస్తాడు నందన్. ముందే అసహనంగా ఉన్న పార్దు ఆ పిక్ చూసిన తర్వాత ఇంకా అసహనం ఫీల్ అవుతూ అతన్ని కళ్ళు ఎర్రగా అవుతాయి. పార్దు ఆ పిక్ లాక్కొని ఏంటిది అని కోపంగా నందన్ గారి వైపు చూస్తూ అడుగుతాడు. ఏంటి అని నన్ను అడుగుతున్నావేంటి, కనిపిస్తుంది కదా, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి ఫోటో అది అని అంటారు నందన్. అది కనిపిస్తుంది, ఇందులో కనిపించేది ఏంటి అని అడుగుతున్నాను. మీకు ఈ ఫోటో ఎలా దొరికింది అని అడుగుతున్నాను అని కోపంగా అంటాడు పార్దు. నా కొడుకు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే ఆ అమ్మాయి ఎవరు, ఎలాంటిది అని తెలుసుకోవాలి అని బాధ్యత నాకుంది కదా, అందుకే ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయించాను అని అంటారు. తన గురించి తెలుసుకోవాలని అనుకుంటే తనని అడిగి తెలుసుకోవాలి, అయినా ఈ ఫోటో ఏంటి, ఎవరో రుక్మిణికి రింగ్ పెట్టడం ఏంటి అని కోపంగా అడుగుతాడు పార్దు. నందన్ గారు, అచ్యుత్, రుక్మిణి ఒకరికొకరు రింగు పెట్టుకుని పిక్ని చూపిస్తారు. ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ ఫోటో అది, తనకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది, అది కూడా ఎవరితోనే కాదు, తన బావతో అని అంటారు నందన్. పార్దుకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది. రుక్మిణి వాళ్ళ బావకి ప్రేమించిన అమ్మాయితో ఎంగేజ్మెంట్ అనడం గుర్తు చేసుకుంటాడు. మీరు చెప్పేది అబద్ధం, తను నాకు వాళ్ళ బావకి అతను ప్రేమించిన అమ్మాయికి ఎంగేజ్మెంట్ అని చెప్పింది అని కోపంగా అంటాడు పార్దు. ఎక్కడో రుక్మిణి అతనిని మోసం చేస్తుందేమో అన్న అనుమానంతో అతనిలో కలుగుతుంది. అలా కలగడానికి కారణం కూడా లేకపోలేదు. ఎప్పుడు రుక్మిణిని తన ఫ్యామిలీ గురించి అడిగినా, తన ఫ్రెండ్స్ గురించి అడిగినా, తన పర్సనల్ అడిగినా చెప్పకుండా దాటేస్తూ ఉంటుంది. అందుకే పార్దులో అతన్ని మోసం చేస్తుందేమో అన్న చిన్న అనుమానం. నందన్ గారు నవ్వుతూ, అతను ప్రేమించిన అమ్మాయి రుక్మిణి కాబట్టి వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది అని అంటారు. పార్దు ఆ మాటను సహించలేకపోతాడు. కోపంగా ఆయన వైపు చూస్తూ, ఇంకొకసారి ఆ మాట అనకండి, ఒక ఫోటో తీసుకుని వచ్చి తన మీద అబండాలు వేయకండి అని అంటాడు. నేనేం అబండాలు వేయడం లేదు పార్దు, నిజం చెబుతున్నాను, అయినా ఫోటో చూపిస్తే సరిపోదని నువ్వు అనుకుంటున్నావు కదా, ఇదిగో వాళ్ళ ఎంగేజ్మెంట్ వీడియో చూడు అని రుక్మిణికి అచ్యుత్ జరిగిన ఎంగేజ్మెంట్ వీడియో చూపిస్తారు నందన్. అందులో రుక్మిణి చాలా అందంగా నవ్వుతూ అచ్యుత్కి రింగు పెడుతూ కనిపిస్తుంది. పార్దుకి కోపం ఇంకా పెరిగిపోతుంది. ఆ కోపంతో అతను ఏం ఆలోచించలేకపోతున్నాడు. అతనికి రుక్మిణి అతన్ని ప్రేమించడం లేదు అనే ఆలోచన కలుగుతుంటే ఒళ్ళంతా మండిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. నందన్ పార్దుని గమనిస్తూ అతని భుజం మీద చెయ్యేసి, చూడు పార్దు, నీకు భారీగా వచ్చే అమ్మాయి నిన్ను మీ అమ్మలా చూసుకోవాలి, అంతేకాని అవసరానికి నిన్ను వాడుకునే అమ్మాయిగా కాకూడదురా అని అంటారు. తను ఎప్పటికీ అలా చేయదని కోపంగా అంటాడు. కానీ ఏదో మూలన తను అలా చేసిందేమో అన్న భయం, ఇంకా బాధ, ఆపై కోపం అన్నీ వస్తాయి పార్దుకి. నందన్ గారు, ఇంత క్లియర్గా కనిపిస్తుంటే అలా మాట్లాడుతున్నావేంట్రా అని అడుగుతారు. మీరేం చెప్పినా నేను నమ్మను అని అంటాడు పార్దు.
సరే నేను కాదు, ఆ అమ్మాయిని దగ్గరికే వెళ్ళి ఈ ఎంగేజ్మెంట్ వీడియో నిజమా అని అడుగు, తన ఇష్టంతోనే జరిగిందా అని అడుగు, ఆమెకి అతనంటే ఇష్టమా అని అడుగు, ఈ ప్రశ్నలు అడుగు, తనే నీకు సమాధానాలు చెబుతుంది అని అంటారు. నేను ఎలాగైనా అడుగుతాను కూడా అని అంటాడు పార్థు. అడిగే ముందు ఇంకొక విషయం కూడా నువ్వు తెలుసుకో అని అంటారు నందన్. పార్థు ఏంటి అన్నట్టు చూస్తాడు. నాకు తెలిసి తను నిన్ను ప్రేమించడం లేదు, అందుకే తనని నువ్వు ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుంటానంటే తను వస్తుందా అని అడుగు, అప్పుడు అన్ని విషయాలు నీకే అర్థమవుతాయి అని అంటారు నందన్. పార్థు అసహనంగా మీరు చెప్పినవన్నీ అబద్ధమని నిరూపిస్తాను అని అంటాడు. అబద్ధమైతే నీ సంతోషం కన్నా నాకేం ఎక్కువ కాదు, అదే నిజమైతే నువ్వు ఇంకొకసారి ఆ అమ్మాయి వైపు చూడకూడదు అని అంటాడు. పార్థు హా అని అంటాడు. పార్థు ఉన్న అసహనంలో కోపంలో నందు గారు చెప్పిన విషయాలన్నీ ఎక్కువ లోతుగా ఆలోచించకుండా ఉంటాడు. అతనికి ఇప్పుడు రుక్మిణి నుండి సమాధానాలు కావాలి అంతే. రుక్మిణి అతన్ని ప్రేమించడం లేదు అన్న మాట అతను తట్టుకోలేకపోతున్నాడు. ఫాస్ట్గా బయటికి వచ్చి యశోద గారిని పిలుస్తున్నా వినపడకుండా కారులో రుక్మిణి దగ్గరికి వెళ్తాడు. వెళ్తున్న పార్థుని చూసి చిన్నగా నవ్వుకుంటారు నందన్ గారు. చిన్నప్పటి నుండి నిన్ను చూస్తున్నాన్రా, నిన్ను ఎక్కడ కొడితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అనేది నాకు తెలియదా ఏంటి అని అనుకుంటారు. నువ్వు తనని ప్రేమిస్తున్నావని తెలియ కానీ నాకు ఎంత కోపం వచ్చిందో నీకు తెలియదు. తనని ఎలాగైనా చంపాలనుకున్నాను కానీ ప్రతిసారి నువ్వు అడ్డుపడ్డావు. కానీ ఈసారి నువ్వు అడ్డుపడలేవు. నీ విషయంలో ఇప్పుడు నా అంచనా అసలు తప్పు కాదు. నీ మైండ్లో ఇప్పుడు నేను ఫిక్స్ చేసిన క్వశ్చన్స్ మాత్రమే నువ్వు అడుగుతావు. తను కూడా నేను అనుకున్నట్టే జవాబు చెబుతుంది. ఆ జవాబులు నువ్వు తట్టుకోలేవు కాబట్టి నీకు ఇంకా కోపం పెరుగుతుంది. నీ నొప్పికి ఇంకా ఆజ్యం చేకూరుతుంది. ఇద్దరు విడిపోతారు. ఒకవేళ నా అంచనా తప్పై విడిపోకపోతే అది ఈ భూమి మీదనే లేకుండా చేస్తాను. నా మేనకోడల్ని నా ఇంటి కోడల్ని చేస్తాను అని కసిగా అనుకుంటూ ఉంటారు. ఎవరికో కాల్ చేసి నా కొడుకు బయలుదేరాడు, అక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ నాకు తెలియాలి. ఒకవేళ నేను చెప్పినట్టు జరగలేదనుకో ఏం చేయాలో తెలుసు కదా. ఆ అమ్మాయి ఆయుష్ గాలిలో కలిసిపోవాలి అని కోపంగా అంటారు. అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాం అని అంటాడు ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి. పార్థు దగ్గరికి వెళ్లే ముందు గుడికి వెళ్తుంది రుక్మిణి. దేవుడా, నా మెడలో ఈ పసుపు తాడు ఎలా వచ్చింది? నేను ఎంత గుర్తు చేసుకుందామనుకున్నా గుర్తుకు రావడం లేదు. నన్ను చాలా సందిగ్ధంలో పడేశావు. ఈ పసుపు తాడు నా మెడలో రావడానికి కారణం ఏంటో తెలిసేలా చెయ్యి. ఈ పసుపు తాడు కారణంగా నా ప్రేమను కూడా మనస్ఫూర్తిగా నా కన్నయ్యకి పంచలేకపోతున్నాను. నా కన్నా ప్రేమకి దూరం అవుతానేమో అని భయం వేస్తుంది. అలాంటి పరిస్థితి మాత్రం రాకుండా చెయ్యి. నన్ను నా కన్నాని విడతీయకు. అలానే ఈ విషయం కన్నాకి ఈరోజు ఎలాగైనా చెప్పేంత ధైర్యం నాకు ఇవ్వు తండ్రి అని దేవుడికి ప్రార్థిస్తూ ఉంటుంది రుక్మిణి. అమ్మా రుక్మిణి, ఈ కొబ్బరికాయ తెచ్చింది నువ్వే కదా అని పూజారి గారు అడుగుతారు. అవును పూజారి గారు అని అంటుంది రుక్మిణి. కొబ్బరికాయ కుళ్ళిపోయి వచ్చింది తల్లి అని అంటారు పూజారి గారు. ఇప్పటికే చాలా కంగారులో ఉన్న రుక్మిణి పూజారి గారు చెప్పిన విషయం విని భయపడుతుంది. పూజారి గారు, రుక్మిణి ఈరోజు ఏదైనా ముఖ్యమైన పని ఉంటే అది రేపు చేసుకో తల్లి, ఎందుకో శకునం మంచిగా అనిపించడం లేదు అని అంటారు పూజారి గారు. రుక్మిణి దిగులుగా అలాగే అని అంటుంది. పూజారి గారు వేరే వాళ్ళు రావడం చూసి వాళ్ళ పూజ చేస్తూ ఉంటారు. రుక్మిణి దేవుడికి ఒకసారి మళ్ళీ దండం పెట్టుకుని బయటికి వస్తూ ఉండగా ఒక చెట్టు దగ్గర అందరూ ముడుపులు కట్టడం చూస్తుంది. అది చూడగానే తన మైండ్కి పార్థు ఇంకా తను ఒక ముడుపుల చెట్టు దగ్గర ముడుపు కట్టబోయిన విషయం గుర్తుకు చేసుకుంటుంది. ఆ రోజు నేను కన్నా కింద పడిపోయిన ఒక ముడుపు కట్టాలని చూశాం. అప్పుడు కన్నాకి ఒక పసుపు తాడు చేతికిచ్చాను. అది మేము కట్టేంతలో ఎవరో మా మీద దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత కన్నా చేతిలో ఆ తాడు లేదు. అంటే కన్నా చేతిలో ఉన్న తాడు నా మెడలో పడిందా, లేదా ఆ చెట్టుకున్న ఎన్నో తాడుల్లో ఒకటి నా మెడలో పడిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇది కన్నా వలనే నా మెడలో పడి ఉంటే ఎలాంటి బాధ ఉండదు. కన్నాకి త్వరగా పెళ్లి చేసుకోవాలని అడగచ్చు. ఒకవేళ ఆ చెట్టు నుండి మామూలుగా పడి ఉంటే అసలు ఆ విషయం ఆలోచించాల్సిన అవసరమే లేదు అని అనుకుంటూ పార్థు దగ్గరికి వెళ్తుంది. రుక్మిణి పార్థు చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రుక్మిణి వచ్చిన 10 నిమిషాలకి పార్థు అప్పుడే అక్కడికి వస్తాడు. పార్థు మొహంలో కనిపిస్తున్న అసహనాన్ని గమనించకుండా కన్నా అని పిలుస్తుంది. రుక్మిణి వైపు చూస్తూ నేను నీతో కొంచెం మాట్లాడాలి అని అతని కోపాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ అంటాడు పార్థు. నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలి అని మెల్లిగా అంటుంది రుక్మిణి. పార్థు ముందు నేను అడిగిన వాటికి సమాధానం చెప్పు అని అంటాడు. రుక్మిణి మొహంలో కనిపిస్తున్న కోపం చూసి మెల్లిగా ఏంటి అని అడుగుతుంది. పార్థు నందన్ గారు అతనికి చూపించిన ఫోటో చూపిస్తాడు. రుక్మిణి ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోతుంది. పార్థు ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూసి రుక్మిణి, నువ్వు నేను అనుకున్న దానికి వ్యతిరేకంగా మాత్రం చెప్పకు. చెబితే నేను నిన్ను ఏం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు అని అనుకుంటూ చెప్పు రుక్మిణి ఏంటిది అని సీరియస్గా అడుగుతాడు.
కన్నా అని తడబడుతూ కంగారుగా పిలుస్తుంది రుక్మిణి. ఆమె తడబడుతూ ఉండడం చూసి అతని నమ్మకం మెల్లమెల్లగా సన్నగిలుతుంది. నువ్వు తడబడడం కాదు, నాకు సూటిగా సమాధానం చెప్పు అని గట్టిగా అంటాడు పార్థు. రుక్మిణి అతను గట్టిగా అరిచేసరికి కంగారుగా ఇంకా భయంగా 2 అడుగులు వెనక్కి వేస్తుంది. చూసుకోకుండా వెనక్కి అడుగు వేయడం వల్ల ఒక రాయి తగిలి తన పడబోయి నిలదొక్కుని నిలబడుతుంది. కానీ ఆమె చేతిలో ఉన్న పర్సు మాత్రం కింద పడిపోయింది. పర్సు పడిపోయిన ఫోర్స్కి ఓపెన్ అయి అందులో ఉన్న మంగళసూత్రం బయటపడుతుంది. రుక్మిణి పార్థు ఒకేసారి ఆ మంగళసూత్రాన్ని చూస్తారు. పార్థు అది చేతిలోకి తీసుకుని తీక్షణంగా దాని వైపు చూస్తాడు. ఆ మంగళసూత్రం ఎవరి కోసం అనేది అతనికి తెలియకపోయినా అతనికి కోపం వస్తూ ఉంటుంది. రుక్మిణి అతని వైపు భయంగా చూస్తుంది. అతని మొహం కోపం వల్ల ఎర్రగా అవుతుంది. ఆ రూపం చూసి భయపడుతుంది. పార్థు తన వైపు కోపంగా చూస్తూ, ఇంతసేపు కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకున్నాను, కానీ ఇప్పుడు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదని అర్థమవుతుందని అంటాడు. రుక్మిణి అతని వైపు భయంగా చూస్తూ, కన్నా నువ్వు అనుకున్నట్టు ఏం లేదు అని అతను ఆమెని అనుమానిస్తున్నాడేమో అని అనుకొని మెల్లగా ఒక్కో మాట అంటుంది. పార్థు జస్ట్ షటప్ అని గట్టిగా అంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.